అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు భాస్కర్ ఫోటాన్ యూట్యూబ్ ఛానల్. ఇదేంటంటే ఎస్పెషలీ మనకు ఈ టైటిల్లో చెప్పినట్టు ఉగాదికి ఉద్యోగాల క్యాలెండర్ అయితే సిద్ధం, మరి మీరు సిద్ధమా అనేది మనము ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఇదేంటంటే ఎవ్రీ ఇయర్ మనకేం నోటిఫికేషన్స్ రావడం లేదు. సో మనకు చూస్తే సిచ్యువేషను నోటిఫికేషన్స్ అనేవి ఒక 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో ఒక్కొక్కసారి మనకు నోటిఫికేషన్స్ వస్తున్నాయి. వచ్చినటువంటి నోటిఫికేషన్స్ మధ్యలో డిఫరెంట్ ఇష్యూస్ వల్ల నోటిఫికేషన్స్ అయితే మధ్యలో పోస్ట్పోన్ అవ్వడము, ఒకవేళ ప్రిలిమ్స్ జరిగితే మెయిన్స్ పోస్ట్పోన్ అవ్వడం, మెయిన్స్ జరిగితే మళ్ళీ ఇంటర్వ్యూస్ పోస్ట్పోన్ అవ్వడము, లేదా ఇంకేదైనా కోర్ట్ ఇష్యూస్ రావడము, ఇలాంటివి. దీనివల్ల ఏమవుతుందంటే మనకు నిరుద్యోగుల్లో ఏంటంటే ఎస్పెషల్లీ మనకు జాబ్ ఆస్పిరెంట్స్లో కొంత నిరుత్సాహం అయితే ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మళ్ళీ మనకు నెక్స్ట్ నోటిఫికేషన్స్కు మళ్ళీ మనం ప్రిపేర్ అవ్వడానికి టైం అనేది తీసుకుంటూ ఉంటుంది. నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనేది మనం అయితే అనుకుంటూ ఉంటాం. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు నోటిఫికేషన్స్ మనకు ఉగాదికి క్యాలెండర్ అయితే ఇస్తున్నారు. సో ఉగాదికి క్యాలెండర్ ఇచ్చినప్పుడు మరి నోటిఫికేషన్స్ ఇమీడియట్గా అయితే వెంటనే మేబీ కొన్ని నోటిఫికేషన్స్ రావచ్చు, బట్ కొన్ని అయితే మళ్ళీ టైం టేకింగ్ ఒక 3 months లేదా 4 months ఇలా ఉంటుంది అనమాట నోటిఫికేషన్ రావడానికి. తర్వాత మళ్ళీ ఎగ్జామ్కు మళ్ళీ అక్కడి నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 3 months. సో ఓవరాల్గా ఏంటంటే 6 months టైం ఇప్పటి నుంచి అయితే ఉంటుంది. సో క్యాలెండర్ జనరల్గా ఏంటంటే క్యాలెండర్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్కసారి ఏంటంటే లాస్ట్ ఇయర్ మనము ప్రీవియస్గా ఒక క్యాలెండర్ అయితే రావడం జరిగింది. సో ఆ క్యాలెండర్ ప్రకారం ఏంటంటే మనకు కొన్ని జరగలేదన్నమాట, రైట్. సో ఈవెన్ మళ్ళీ ఆ క్యాలెండర్ మళ్ళీ అప్డేట్ అవ్వడము, అంటే లేట్గా అప్డేట్ అవ్వడము, తర్వాత మళ్ళీ మనకు మళ్ళీ వేరే నోటిఫికేషన్స్ రావడము, దీనికి ఏంటంటే టైం టేకింగ్ పడింది. సో క్యాలెండర్ వచ్చినంత మాత్రాన ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నోటిఫికేషన్స్ కూడా మళ్ళీ మనకి ఇన్ టైంలో రావట్లేదు అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో అలాంటప్పుడు మరి నోటిఫికేషన్స్ వచ్చేది క్యాలెండర్ ఇస్తారు, క్యాలెండర్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్స్ అనేది వస్తాయి, బట్ రావడానికి మళ్ళీ అక్కడ టైం అయితే పడుతుంది. సో ఇక్కడ వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రం ఎగ్జామ్కు తక్కువ టైమే ఉంటుంది. సో ఎగ్జామ్ రాయాలంటే అప్పీర్ అవ్వాలంటే కోట్ల మంది మనకు ఉన్న పీపుల్లో ఎన్నో ల్యాక్ ఆఫ్ పీపుల్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ నిరుద్యోగులు చూసుకుంటే ప్రజెంట్ ఇంటికి ఖచ్చితంగా ఒక నిరుద్యోగి అయితే ఉన్నారు. సో ఇంటికి ఒక నిరుద్యోగి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 కోట్ల మంది మనకు ఉన్నటువంటి ఏపీలో కావచ్చు. సో ఇందులో ఏంటంటే మళ్ళీ నిరుద్యోగుల్లో చూసుకుంటే మోర్ దాన్ ఒక 20-30 lakhs వరకు నిరుద్యోగులు అయితే ఉండడం జరుగుతుంది. సో అలాంటప్పుడు డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. సో డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకు జనరల్గా ఒక డిగ్రీ అయితే ఈవెన్ గ్రూప్ 1 గ్రూప్ 2 కావచ్చు, ఓకే, లేదా గ్రూప్ 4 ఇలాంటి వాటికి ఎలిజిబిలిటీ జస్ట్ డిగ్రీ క్వాలిఫై అయిన అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనకు ఈవెన్ మనకు పంచాయతీ అంటే మనకు వచ్చినటువంటి గ్రామ సచివాలయాలకు సంబంధించి పోస్టులకు చూసినా కానీ సుమారు ఒక 16 లక్షల నుంచి 20 లక్షల వరకు కూడా అప్లై అయితే చేశారు. సో ఉన్న జాబ్స్ మాత్రం 1 లక్ష వరకు ఫిలప్ చేశారు. సో 20 లక్షల్లో 1 లక్ష మందికి జాబ్స్ అయితే ఇచ్చారు. అంత లార్జ్ స్కేల్లో రిక్రూట్మెంట్ వచ్చినా కానీ 1 లక్ష మంది 1.5 lakh వరకు మాత్రమే రిక్రూట్మెంట్స్ అయితే జరిగాయి. సో రిమైనింగ్ 18,500 మెంబర్స్ ఏమవుతున్నారంటే నిరుద్యోగులు అయితే అయిపోతున్నారు. సో కాబట్టి ఏంటంటే ఈ ఉన్నటువంటి లిమిటెడ్ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ పొజిషన్సే వస్తాయి ప్రతి రిక్రూట్మెంట్. అంటే మనకు ఏపీఎస్సీలో గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2 ఉంది, అలాగే డిఫరెంట్ టెక్నికల్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఏఈ, ఏడబ్ల్యూఎస్, అలాగే ఈవెన్ డిఫరెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అయితే డిఎస్సి ఉంది. సో డిఎస్సి తర్వాత మళ్ళీ మనకు ఈవెన్ జేఎల్, పిఎల్, ఇలాగే డిఎల్, ఇలా డిఫరెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి. ఇవి కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఇలా ప్రతి డిపార్ట్మెంట్లోనూ గవర్నమెంట్ అయితే ప్రజెంట్ డేటా అయితే కలెక్ట్ చేస్తుంది. ఉగాది కల్లా క్యాలెండర్ నోటిఫికేషన్ అయితే ఇస్తారనేది అప్డేట్ అయితే ఉంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనము నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటామా, లేదా నోటిఫికేషన్ రాకముందే ముందుగా మనం ప్రిలిమినరీ వర్క్ అనేది కొంత కంప్లీట్ చేసుకుంటే ఖచ్చితంగా ఏమవుతుందంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి 100 days టైము లేదా 120 days టైంలోనూ ఎగ్జామ్ అయితే అయిపోతుంది. ఆ మెరిట్ బేస్డ్ మీకు మార్క్స్ అయితే ఇస్తారు. కాబట్టి
మీరు ఏం చేయాలి అంటే ఇనిషియల్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనుకోండి, ఎస్ నో ప్రాబ్లం, మీరు కంటిన్యూ చేయొచ్చు. ఇంకా మీరు నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం అనుకుంటున్నారనుకోండి, దయచేసి మీకు ఒక సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏ ఫీల్డ్లో ముందుకెళ్ళాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్ 1 రాయాలనుకుంటున్నారా, లేదా గ్రూప్ 2 రాయాలనుకున్నారా, లేదంటే ఇంకేదైనా టెక్నికల్ సైడ్ ఏమైనా ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారా, రైట్, లేదా ఒక పర్టికులర్ మీకు సబ్జెక్ట్ ఓరియంటెడ్ డిసిప్లిన్ ఓరియంటెడ్ రాయాలనుకున్నారా. అలాంటప్పుడు మీకు సిలబస్లు మీకు తెలుసు. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్రూప్స్కి అయితే మీకు సిలబస్లు మీకు ఐడియా ఉంటుంది. ఒకవేళ ఐడియా లేకపోతే మాత్రం ఖచ్చితంగా సిలబస్లు చూడండి. ఫస్ట్ సిలబస్ని చూసి మీరు ఇనిషియల్గా సిలబస్ని బాగా మీరు ఒక పర్టికులర్ ప్లాన్ ఆఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఒక నోటిఫికేషన్ రాకముందే మీరు ఒక 50% సిలబస్ని మీరు బాగా గ్రిప్లో తెచ్చుకోగలిగితే తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఉన్నది తక్కువ టైం కాబట్టి ఆ టైంలో ఈ 50% మీరు సిలబస్ కంప్లీట్ చేయడం వల్ల తర్వాత మీకు హోప్ వస్తుంది. ఆ హోప్ అనేది ఖచ్చితంగా మీరు మీరు జాబ్ తెచ్చుకోగలరు అనేటువంటి హోప్ వస్తుంది. సో మనిషికి కావాల్సింది హోప్ అనే మాట. సో ఎప్పుడైతే మీకు హోప్ అనేది ఉంటుందో అప్పుడు ఎప్పుడు హోప్ వస్తుంది అంటే మీరు ఆల్రెడీ కొంత ప్రిలిమినరీ వర్క్ చేసినప్పుడు. సో 50% మీరు ఆల్రెడీ కంప్లీట్ చేశారు. సో రిమైనింగ్ 50% కాబట్టి ఖచ్చితంగా మీకు హోప్ వస్తుంది. దాన్ని బట్టి ఏంటంటే మీరు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తారు. ఖచ్చితంగా మీరు విజయం అయితే తెచ్చుకుంటారు. ఒక జాబ్ కాదు, మీరు ఈవెన్ 2-3 జాబులు కూడా తెచ్చుకోవచ్చు. సో మీకు జస్ట్ ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు కొంతమంది చెప్తారు, మేము ఏంటంటే 4 జాబులు తెచ్చుకున్నాము, మేము ప్రిపరేషన్ కంటిన్యూ చేసాము, 4 జాబ్స్ వచ్చాయి, 3 జాబ్స్ వచ్చాయి, అట్ ఎ టైం వచ్చాయని చెప్తారు. సిమిలర్ సిలబస్ ఉండేటప్పుడు కొంత సిమిలారిటీ ఉన్నప్పుడు ఒక 60-70% సిమిలారిటీ ఉందనుకోండి సిలబస్. సో మీ ప్రిపరేషన్ ముందు నుంచి మీరు ప్రిపేర్ అయింటారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి కేసులో మీరు జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. సో కాబట్టి బేసిక్గా ఏంటంటే మెయిన్ స్టాండర్డ్గా ఉన్నటువంటి మీకు సిలబస్లో ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ రీజనింగ్, లేదా ఈవెన్ డిఫరెంట్ ఇండియన్ పాలిటీ, లేదా హిస్టరీ, జాగ్రఫీ, ఇలాంటి వాటిని మీరు ముందుగానే ఒక గ్రిప్ తెచ్చుకుని ఎన్సీఆర్టీ బుక్స్ ఇలాంటివి మీరు ముందుగానే ఒక ఐడియా తెచ్చుకున్నారనుకోండి, చదువుకుంటే మీకు నోటిఫికేషన్ రాకముందే మీకంటూ ఒక క్లారిటీ ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది. ఖచ్చితంగా మీరైతే సక్సెస్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేది టైం పడుతుంది, బట్ క్యాలెండర్ అయితే వచ్చేస్తుంది. మనం సిద్ధమా అంటే మనం సిద్ధంగా ఉండాలి. సో ఎందుకు చెప్తున్నానంటే మనకు ఉన్న నోటిఫికేషన్స్ ఎన్ని వచ్చినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 నోటిఫికేషన్స్కి మనకు క్యాలెండర్ వచ్చినా కానీ మొత్తం నెంబర్ ఆఫ్ జాబ్స్ ఎన్ని ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, ఎన్ని ఉండొచ్చు, మేబీ అరౌండ్ 2 lakhs ఉన్నాయనుకుందాం. సో 2 లక్షల మందికే ఉద్యోగాలు ఉంటాయి. సో ఉన్న నిరుద్యోగులు ఎంతమంది అంటే ఒక 20 లక్షలు ఉంటారు. సో 20 లక్షల మందిలో 2 లక్షలకే జాబ్స్ ఇస్తారు అంటే మరి రిమైనింగ్ వాళ్ళ పరిస్థితి ఏంటి, రిమైనింగ్ 18 lakhs పీపుల్ అంటే వాళ్ళకు జాబ్స్ రావడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఆ 2 లక్షల మందిలో మీరు ఉన్నారా, రైట్, అంటే నేను జస్ట్ అన్ని నోటిఫికేషన్స్ కలిసి చెప్తున్నాను. ఓకే, సో మళ్ళీ మీరు ఇండివిజువల్గా చూసారనుకోండి, గ్రూప్ 1 అనుకోండి, గ్రూప్ 1 అంటే ఒక 150 to 200 పొజిషన్స్ ఉండొచ్చు. లేదా మీరు గ్రూప్ 2 అనుకోండి, సో అరౌండ్ ఒక 1000 నుంచి 1200, 1500 వరకు ఉండొచ్చు. ఓకే, లేదా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనుకోండి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి మళ్ళీ సపరేట్గా ఉన్నాయి. పోలీస్ అనుకుంటే మనకు ఆల్రెడీ 6000 అని చెప్పారు. సో డిఎస్ అయితే సుమారు ఒక 15,000 అని చెప్పడం జరిగింది. ఇలా డిఫరెంట్ ఆల్రెడీ మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో బట్ అప్లై చేసిన వాళ్ళు లక్షల్లో ఉంటారు, పోస్టులు మాత్రం వేలల్లో ఉంటాయి, లేదా ఈవెన్ లెస్ దాన్ 1000లో ఉంటుంది. సో ఇలాంటప్పుడు ముందు నుంచి ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకైతే ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారు. ఇప్పుడు ఏంటంటే ప్రీవియస్ టైము లేదా అంతకుముందు ఏంటంటే అప్లై చేసి ప్రిపేర్ అయ్యి జాబ్స్ జస్ట్ 1 or 2 మార్క్స్లో మిస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు, లేదా ఒక 5 మార్క్స్లో మిస్ అయిన వాళ్ళు, దగ్గరకు వచ్చి జాబు మిస్ అయిన వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే వాళ్ళ కాంపిటీషను ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్ ఉంటారు. సో ఫ్రెషర్స్ వాళ్ళతో కాంపీట్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం ప్రీవియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఈసారి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వాలనుకుంటే కొత్తగా వచ్చినటువంటి కాంపిటీటర్స్తో రీచ్ అవ్వాలి. అంటే మీకు ఖచ్చితంగా అయితే టైం అయితే పడుతుంది. సో కాబట్టి ఏంటంటే నోటిఫికేషన్స్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయొద్దండి. సో ఇప్పుడే మీకు సిలబస్ ఏంటి, ఆ సిలబస్లో మీకు నచ్చిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా సెగ్రిగేట్ చేసుకుని దాని ప్రకారం ఏంటంటే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీకైతే రిజల్ట్ అయితే మీరు అనుకున్న రిజల్ట్ మీకు కావాల్సిన జాబ్ అయితే వస్తుంది. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ ఆల్.